హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెల్దీ స్టోరీస్ విత్ హిమ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి అసూయ మన ఆలోచనలని సైతం అధిగమిస్తే ఎలా ఉంటుందో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. మనిషి జీవితంలో స్నేహం అంటే ఒక అందమైన బంధం, కానీ అదే స్నేహంలో అసూయ అనే నీడ పడితే ఆ బంధం ఎంత బలమైనదైనా సరే కదిలిపోతుంది. ఈరోజు ఈ కథనే మనం విందాం. ఈ కథ పేరు అసూయ ఆలోచనలను సైతం అధిగమిస్తే. ఒక పెద్ద కంపెనీలో ఇద్దరు స్నేహితులు పనిచేస్తున్నారు. వారి పేర్లు రాహుల్ అండ్ అర్జున్. ఇద్దరూ కూడా ఒకే కాలేజీలో చదివి కలిసిమెలిసి ఉండేవారు. మంచి స్నేహితులు. మొదట్లో ఇద్దరు కలిసిమెలిసి ఆఫీస్ పనులు కూడా చేసుకునేవారు. లంచ్ టైంలో కూర్చొని జోకులు చెప్పుకునేవారు. చాలా హ్యాపీగా సాగేది వాళ్ళ జీవితం. ఎంత హ్యాపీగా అంటే ఆడుతూ పాడుతూ పని చేసుకునేవారు. ఆఫీస్లో ఏ వర్క్ ఇచ్చినా సరే సరదాగా నవ్వుకుంటూ చేసుకునేవారు. అంత బాగుండేది. స్నేహం అంటే ఇలాగే ఉండాలి అని అందరూ అనుకునేంతగా ఉండేది వాళ్ళ బంధం. అంత బలంగా ఉండేవారు వాళ్ళు. ఒకరోజు కంపెనీలో ఒక పెద్ద ప్రాజెక్ట్ వచ్చింది. ఆ ప్రాజెక్ట్కి చాలా కష్టపడి రాహుల్ రాత్రి పగళ్ళు కష్టపడి పనిచేసి ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ చేశాడు. మేనేజ్మెంట్ రాహుల్కి అభినందనలు తెలుపుతూ ఒక అవార్డు కూడా ఇచ్చింది. అక్కడి నుండి అర్జున్ మనసులో మార్పు మొదలైంది. రాహుల్ సాధించిన విజయానికి గర్వపడాల్సింది పోయి, ఎందుకు అతనికే అవార్డు, నేనెందుకు కాదు, నాకెందుకు ఇవ్వరు, నేను కూడా అంతే కష్టపడుతున్నా కదా అని అనుకోవడం మొదలుపెట్టారు. ఇక అర్జున్ ప్రవర్తన మారింది. లంచ్ టైంలో కలిసి కూర్చోకుండా తప్పించుకోవడం మొదలుపెట్టాడు. రాహుల్ మాట్లాడితే చిన్న చిన్న కారణాలు చూపి దూరంగా ఉండేవాడు. ఆఫీస్లో ఇతరులతో కూడా రాహుల్ గురించి నెగిటివ్గా మాట్లాడడం మొదలుపెట్టాడు అర్జున్. ఇవన్నీ కూడా అర్జున్ యొక్క ప్రవర్తనకి నిదర్శనాలు. అసూయ మనసులో పుట్టగానే ఆ మనసు విషపు విత్తనంలా పెరుగుతుంది. అది మన స్నేహాన్ని, మన సంతోషాన్ని నెమ్మదిగా తింటుంది. ఇది ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఒకరోజు మరో ప్రాజెక్ట్ వచ్చింది. మేనేజ్మెంట్ ఈసారి రాహుల్, అర్జున్ ఇద్దరిని టీమ్ లీడ్స్గా పెట్టింది. రాహుల్ సహకారం కోరినా అర్జున్ తనలో ఉన్నటువంటి అసూయతో ఆ పని చేయటానికి ఒప్పుకోలేదు. ఆ పనిని పాడు చేయటానికి ప్రయత్నించాడు. ప్రాజెక్ట్లో గందరగోళం ఏర్పడింది. మేనేజ్మెంట్ విచారణ చేసినప్పుడు అర్జున్ చేసిన తప్పు బయటపడింది. అప్పుడు అర్జున్కి మేనేజ్మెంట్ వారు హెచ్చరికని జారీ చేశారు. ఇంకెప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు, ఆఫీస్ వర్క్ని ఆఫీస్ వర్క్ లాగే చేయాలి అని చెప్పి అర్జున్ని హెచ్చరించారు. ఆ రోజు ఆఫీస్ నుంచి బయలుదేరిన అర్జున్ ఇంటికి వెళ్తూ ఆలోచించాడు. రాహుల్ స్నేహితుడిగా నేను అతని విజయం చూసి సంతోషపడాలి, కానీ నేను అసూయతో నా బంధాన్నే పాడు చేసుకున్నాను. ఇది నా తప్పే కదా, నేను ఎందుకు ఇలా చేశాను, అసలు నా ఆలోచన విధానం ఎందుకు ఇలా ఉంది అని బాధపడడం మొదలుపెట్టాడు. తర్వాత రోజు అర్జున్ రాహుల్ దగ్గరకు వెళ్ళి నిజాయితీగా క్షమాపణ చెప్పాడు. రాహుల్ కూడా స్నేహితుడి మనసు మార్చుకున్నందుకు సంతోషపడ్డాడు. ఇద్దరూ ఇదివరకులాగే మళ్ళీ కలిసిమెలిసి ఉండడం మొదలుపెట్టారు. స్నేహం ఎప్పుడూ కూడా విజయాల మీద కొలవబడదు. మన స్నేహితుడు ఎదగడం అంటే మనకు కూడా గర్వకారణం కావాలి. అసూయ మనసుని కాల్చేస్తుంది, కానీ ప్రోత్సాహం ఇస్తే రెండు హృదయాలను కలిపేస్తుంది. మనలో అసూయ పుట్టినప్పుడు దాన్ని గుర్తించి ఆపగలిగితే నిజమైన స్నేహితులం అవుతాము. ఈ కథ చాలా చక్కటి కథ. ఇప్పుడు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అసూయ అనేది అందరిలో ఒక కామన్ పాయింట్ అయిపోయింది. ఈ కథ నేను ఎందుకు మీకు చెప్పాను అంటే, ఈ కథలో లాగే జీవితంలో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక చోట్లో మనం పక్క వాళ్ళని చూసి అసూయ పడే అవకాశం అయితే వస్తుంది. అలాంటి టైంలో మెచ్యూర్డ్గా ఆలోచించి మనము తీసుకునేటువంటి నిర్ణయాలు పెద్దగా ఉండాలి, మెచ్యూర్డ్గా ఉండాలి. ఎందుకంటే అసూయ పడటం వల్ల ఎదుటి వాళ్ళకన్నా మనమే ఎక్కువ నష్టపోతాం. మనకి ఏం చేయాలో తోచదు, ఏం చేస్తున్నామో అర్థం కాదు. అసూయ పడటం వల్ల మనం చేస్తున్న పనులు కూడా వాటిలో కూడా నష్టం వాటిల్లే అవకాశం అయితే చాలా ఉంటుంది. కనుక అసూయ పడే ముందర అసలు ఎందుకు అసూయ పడాలి అనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఆలోచించాలి. సక్సెస్ అనేది నేను ఇది వరకు కథల్లోనే చెప్పాను. సక్సెస్ అనేదానికి ఫుల్ స్టాప్లు ఉండవు. కామాలు మాత్రమే ఉంటాయి. సో ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి సక్సెస్ వాళ్ళది.
ఒకళ్ళు ఒక రకంగా కష్టపడి సక్సెస్ సాధిస్తే ఇంకొకరు ఇంకొక లైన్లో సక్సెస్ అనేది సాధిస్తారు. ఖచ్చితంగా సక్సెస్ అనేది కష్టపడేవాడికి వస్తుంది. ఇది గమనించి మనము నిర్ణయాలు అనేవి తీసుకోవాలి. ఈ కథలో నేను చెప్పే నీతి ఏంటి అంటే, అసలు అసూయ ఎందుకు పడాలి? మన కంటెంట్ మనది, మన ప్రవర్తన మనది, మన బిహేవియర్ మనది, మన చదువు మనది, మన కష్టం మనది, మన శ్రమ మనది. మనం చేసేది మనదే అయినప్పుడు మన సక్సెస్ కూడా మనతోనే ఉంటుంది కదా. సో పక్క వాళ్ళు ఎవరికైనా సరే విజయం వరించింది అంటే అది వాళ్ళ విజయము అని అర్థం. దాంట్లో మనము వాళ్ళకి సంతోషపడాలే తప్ప పక్క వాళ్ళు ఆనందించారు, పక్క వాళ్ళు అసూయ చెందారు అని బాధపడకూడదు. దానివల్ల ఇంకా ఎక్కువ నష్టాలు జరిగే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, అసూయ పడటం మానేసి అంతకన్నా ఎక్కువ ఎలా మనము వృద్ధి చెందాలి, అభివృద్ధిలోకి వెళ్ళాలి, అంతకన్నా ఎక్కువ మనం ఏం నేర్చుకోవాలి, జీవితంలో ఎక్కువ ఏం సాధించాలి అనేటువంటి విషయాలపై ఫోకస్ పెడితే ఖచ్చితంగా గెలిచి తీరుతాము. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ అసూయతో ఉండేటటువంటి వాళ్ళు ఎలా ఉంటారు అంటే అలాంటి నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళకి దూరంగా ఉండి అలాంటి గాసిప్స్ని చెప్తున్న వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరికొంచెం జాగ్రత్తగా ఉంటారని నమ్ముతూ ఈ కథ మీ అందరికీ డెడికేట్ చేస్తున్నాను. ఎవరైతే ఈ అసూయ పడే వాళ్ళ బారిన పడి ఇబ్బందులు పడి ఉంటారో అలాంటి వాళ్ళందరికీ ఈ కథని డెడికేట్ చేస్తున్నాను. మీ జీవితంలో కూడా ఇలాంటివి ఏమైనా జరిగితే నాకు కమెంట్ రూపంలో చెప్పండి. మీకు ఇంకేమన్నా టాపిక్స్ మీద కథలు కావాలి అంటే నేను కథ రూపంలో చెప్తాను మీ స్టోరీని. సో నాకు మీరు మెసేజ్ చేయండి, ఈ టాపిక్ మీద మాకు కథ కావాలి అని చెప్పి మీరు మెసేజ్ చేస్తే ఆ కథ మీద ఆ టాపిక్ మీద మీకు కథ చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సైనింగ్ ఆఫ్, మీ హిమ.